హాయ్ బ్రో. నమస్తే అన్న. సో మార్చ్ 19th కి దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ ఒకే రోజు ఉన్నాయి. సో మరి ఏ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే మీరు ఏం చెప్తారు జనాల పాయింట్ ఆఫ్ అన్న తెలుగు ఆడియన్స్ అయితే అవునన్నా కాదన్న ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్తారు. దురంధర్ అనేది ఆల్రెడీ పార్ట్ 2 కాబట్టి అలా పార్ట్ 1 చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో పార్ట్ 2 కోసం చాలా మంది ఈగర్ వెయిట్ చేస్తున్నారు. సో నిన్న చూసుకున్నాం అది టాక్సిక్ సినిమా కూడా దురంధర్ వల్లనే పోస్ట్పోన్ చేసుకొని జరిగింది అన్నట్టుగా కనిపిస్తుంది. సో పెద్ద కూడా రాబోతుంది. సో ఇవన్నింటికి చూసుకున్నా కూడా ఇవి దురంధర్ 2 అనేది పార్ట్ 2 కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా చూసారు కాబట్టి అది సెకండ్ పార్ట్ 2 ఏముంటుంది క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి మేబీ దురంధర్ 2కి ఎక్కువ అది బాలీవుడ్ సినిమా కాబట్టి సో ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ దురంధర్కి వెళ్ళిపోతారన్న ఫీలింగ్ ఉంది. ఓన్లీ తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మీరు ఏం చెప్తారు? తెలుగు ఆడియన్స్ అవునని కాదన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా సో ఈ సినిమాకి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలని ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో రేటింగ్ పరంగా ఉన్నది మాట్లాడుకుంటే 100% దురేందర్కి ఎక్కువ పోతారు. సో అవునన్నా కాదన్న దురేందర్ అనేది ఒక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక ప్రతి ఒక్కరికి బ్లడ్లో అట్లా మరుగుతుంటుంది అనమాట. అరే పాకిస్తాన్ అనే పేరు వినగానే చూడాలి క్రికెట్ అయినా సరే ఇండియా వర్సెస్ వేరే మ్యాచ్ ఎవరు చూడడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ప్రతి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ దురంధర్ 2 సినిమాని పాకిస్తాన్ కూడా బ్యాన్ చేసారు అంటే ఒక ఏదో క్యూరియాసిటీ సినిమాలో ఉంది అన్న ఫీలింగ్ కలిగింది. సో దురంధర్ 1 చూసిన ప్రతి ఒక్కరు 100% దురంధర్ 2 చూస్తాడు. KGF 1 చూసిన ప్రతి ఒక్కరు KGF 2 చూసిండు. బాహుబలి 1 చూసిన ప్రతి ఒక్కరు బాహుబలి 2 చూసిండు. అట్ ద సేమ్ టైం ఇది కూడా అలా ఉండబోతున్న ఫీలింగ్ నాకైతే కలిగింది. అంటే తెలుగు ఆడియన్స్ కూడా ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెట్టేస్తారని చెప్పేసి దురంధర్ 2 వాళ్ళు అంటున్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు? పక్కన పెట్టేస్తారని నువ్వు అంటున్నావు ఎవరు అనలేరు కానీ సో వాస్తవంగా అయితే చెప్తున్నాయి అప్పుడు అందరికి ఇంట్రెస్ట్ ఉంది. కానీ దురంధర్ అంటే పెద్ద సినిమా బాలీవుడ్ మూవీ. సో అవునన్నా కాదన్నా ఇది కొద్దిగా స్కోప్ ఎక్కువ ఉంది. సో పవన్ కళ్యాణ్ సినిమా ఈ మధ్య రాజకీయాలకు వెళ్ళిపోయింది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరు రాజకీయ నాయకులు చూస్తున్నారు. ఆయన గతంలో వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయింది. ఓజీ సినిమా ఒకటే హిట్ అయింది, మిగతా ఫ్లాప్ అయింది కాబట్టి సో ఇది కూడా ఒక ఇంట్రెస్ట్ అని చూస్తారు. కానీ రేషియో మాట్లాడుకుంటే మాత్రం దురంధర్కి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన మొన్న ఒక సాంగ్ వచ్చింది తల పట్టుకుంటే మెడ కొట్టుకుంటే తడ కొట్టినట్టే అదేదో వచ్చింది బాగుంది. కానీ దురంధర్ అనే ప్రతి కూడా అద్భుతంగా ఉంది. సో ఏంటంటే సహజంగా పార్ట్ 2 అనేది చాలా లేట్ వస్తుంది. దురంధర్ 1 వచ్చి కొన్ని రోజులకే దురంధర్ 2 రావడం అనేది చాలా స్పీడ్గా వచ్చింది. సో ఆ బజ్ ఇంకా ఉంది అన్న ఫీలింగ్ కలిగింది. బ్రో ఓజీ అంత హైప్ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఉందంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఉందన్న 2 సాంగ్స్ బాగా అనిపించినాయి. మళ్ళీ ఎందుకంటే హరీష్ శంకర్ డిఎస్పి గారి మ్యూజిక్ ఉంది ఉండొచ్చు 100% ఉంది. నాకైతే మంచిగా ఇటు 2 సినిమాలు మంచిగా రన్ అవ్వాలి, మంచి ఇటు కొట్టాలని కోరుకుంటాను. నేను దురంధర్ అయితే సినిమా చూడలేదు, 2 కూడా చూస్తానో లేదు తెలియదు. కానీ నేనైతే ఉస్తాద్ భగత్ సింగ్కే వెళ్తాను. ఎందుకని అదే సినిమాని? పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం కదా, ఆయన సినిమాకి. దురంధర్ 1కి మంచి హైప్ వచ్చింది కదా. హైప్ వచ్చింది బ్రో. నేను ఎందుకో నాకు చూడాలనిపించింది. కొన్ని సినిమాలు నాకు అంతే, కొన్ని నచ్చకపోతే చూడండి. టైటిల్ ఏదైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూస్తాను. సినిమా బాగుంది, ఓకే, నాకైతే ఇంట్రెస్ట్ రాలేదు. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మీరు డైరెక్టర్ గారి కోసం పోతారా, పవన్ కళ్యాణ్ గారి కోసం పోతారా? ఇద్దరు కోసం. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఆ రోజుల్లో ఎలా అంత పెద్ద హిట్ అయింది చూసాను. సో ఇది కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం అంత పెద్ద పేరు రావడానికి గబ్బర్ సింగే కారణం. సో మళ్ళీ అదే డైరెక్టర్తో చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఇంకా అంతకంటే మించి ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ అవి కూడా ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో ఈ సినిమాలో చూస్తాం కాబట్టి. అంటే హరీష్ శంకర్ గారికి గత 2-3 సినిమాలు కూడా భారీ డిజాస్టర్లు అయినాయి కదా. సో ఈ సినిమా మీద మాకు అంత నమ్మకం లేదు అని అంటున్నారు. ఆ సినిమాలు వేరు, ఇతనితో చేసినప్పుడు వచ్చే ఆ మూవీ వేరు. పవన్ కళ్యాణ్ గారితో చేస్తే ఏ సినిమా అయినా సరే మ్యాక్సిమం కథ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారే నడిపిస్తారు ఆయన స్టైల్తో, ఆయన మూమెంట్. అంటే కొత్తదనం ఏం లేదు, అదే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీలేదు, ఎక్కడ అనిపించలేదు. మంచి హిట్ అవుతుంది. అంటే మీరు హరీష్ శంకర్ గారిని మరీ ఇంతలా నమ్మడానికి గల రీజన్స్ ఏంటన్నా? ఎందుకంటే ఆయన గట్స్ ఉంటాయి కదా. హరీష్ శంకర్ గారు అంటే మాస్ ఉంటుంది. ఆ గట్స్ అనేది ఎక్కడికి బాగుంది. ఎవరితో తీయాలి వాళ్ళతోనే తీస్తేనే సినిమా బాగుంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో తీస్తే మాత్రం సినిమా. అంటే ఇంతకు ముందు వచ్చిన హరీష్ శంకర్ అండ్ మన పవన్ కళ్యాణ్ గారి కాంబోలో ఏవైతే మూవీస్ వచ్చాయో దానికి ఈ మూవీకి ఏమైనా డిఫరెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డిఫరెంట్ ఉంటుంది, కథ వేరేగా ఉంటుంది. కానీ ఆ సినిమాలో కూడా కథ అంతగా ఏం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు స్టైల్తో ఆ గట్స్తో నడిపించారు కాబట్టి ఈ సినిమా కూడా ఈయన కామెడీ టైమింగ్తో మాస్ ఎలివేషన్తో ఏదో మ్యాజిక్ చేస్తారు ఫైనల్గా క్లైమాక్స్. దురంధర్ 2 అసలు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నా ఎవరికి తెలియదు అసలు. ఎందుకంటే ఆయన సినిమాలు ఆల్రెడీ 2-3 సినిమాలు వచ్చేసి వెళ్ళిపోయినాయి.
వన్ మంత్ గ్యాప్లో వదులుతున్నాడు అంతే. ఏదో చెయ్యాలి వదలాలని. బట్ ఒక్క సినిమా మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నారో మళ్ళీ ఆయన టైం ఇవ్వట్లేదా లేకపోతే ఎందుకు అర్థం కావట్లేదు. ప్రమోషన్ చేయట్లేదు, ఏం చేస్తారు ఆ సినిమా మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది. అంటే ఇంతకుముందు మార్చ్ 26కి ఉండింది. సో ఇప్పుడు తాజాగా అప్డేట్ అనమాట 19కి ప్రీపోన్ చేశారు. సో అంటే ఏ మాత్రం హైప్ లేదంటారా సినిమాకి? నాకు తెలిసి అయితే నిజంగా అంటే నేనే ఇండస్ట్రీనే, బట్ అంత హైప్ అయితే నాకు కనపడట్లేదు ఆ సినిమా మీద. మామూలుగా అయితే ఓజీ అంటే చెప్పు, ఆ ఓజీ ఎప్పుడు వస్తుందని నేను కూడా వెయిట్ చేశాను, నేను కూడా టికెట్ కోసం వెయిట్ చేశాను. బట్ దీని మీద అంత హైప్ ఏం లేదు. అంటే డైరెక్టర్ గారి కాంబినేషన్, హరిశంకర్ గారి కాంబినేషన్ అంటే కూడా మీకు ఐడియా రాదు? ఇక్కడ అయిపోయింది ఆడు పని అసలు. ఆయన దాటి వేరే హీరోలతో తీసి చూపడం కూడా అప్పుడు ఆయన ఎన్ని రోజులు ఇప్పుడు నీకు ఫుడ్ పెడతాడేమన్నా. ఒకే హీరో కాదు, మిగతా హీరోలు ఉన్నారు, మిగతా ఆర్టిస్ట్ ఉన్నారు, మిగతా డైరెక్టర్ అందరికి ఇష్టమే. ఒక్కడివే ఆయన కాడే ఉంటే భక్తులు అనుకుంటే తప్పదు కదా. అది కాదు, బయటికి వచ్చి నీ టాలెంట్, నీలో చాలా టాలెంట్ ఉంది, నీలో రాజమౌళిని మించిన టాలెంట్ ఉంది, కానీ అక్కడే అది దాటి బయటికి రా. నువ్వేందో తెలుస్తుంది, నీకు నేషనల్ అవార్డు అక్కడే ఉంటే అది ఇంకా అక్కడే ఉంటుంది. అంటే దురంధర్ 2 విషయంలో సీక్వెల్ అని చెప్పేసి హైప్ ఉందా, లేకపోతే నార్మల్గా స్టోరీ పైన ఇంట్రెస్ట్ ఉందా? స్టోరీ పాయింట్ అసలు 1 ఎంత బాగా అడిగింది సార్. మన తెలుగు వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారు అసలు. తెలుగులో రాకుండా హిందీలోనే ఎంకరేజ్ చాలా రెస్పాన్స్ వచ్చింది తెలుగు, చాలా రెస్పాన్స్ వచ్చింది. బట్ ఇది కూడా అంత కంటెంట్ బాగుంది, కంటెంట్ బాగుంది. ఆ విలనిజం అది అండ్ అతనికి మంచి క్యారెక్టర్ బాగుంది. ఏ సినిమా అంటే మనం ఏ సినిమాని తక్కువ చేసి చెప్పలేము, చూడలేము. ఏ హీరో ఉన్న టాలెంట్ ఆ హీరోది కాబట్టి ఎవరిని మనం తక్కువ చేయలేము. ఆ ఫ్యాన్స్ని బట్టి సినిమా లేపచ్చు, లేకపోతే ఆ ఉన్న టాపిక్ని బట్టి ఫ్లాప్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని మనం వాళ్ళ చేసే యాక్టింగ్ బట్టి సినిమా బట్టి ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ని బట్టి ఉంటుంది. అంటే అంటే ఇక్కడ దురంధర్ 2 బాలీవుడ్ సినిమా అండ్ ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ టాలీవుడ్ అని చెప్పేసి కొంచెం తేడాలు కూడా చూపిస్తున్నారు. అంటే మీరు దేనికి సపోర్ట్ చేస్తారు, మీ పాయింట్? నేను ఏదికి సపోర్ట్ ఏది నీకు కింద పరిచయం. ఎందుకంటే ఆ సినిమాలు మంచిగా హిట్ అవ్వాలి, మంచిగా వాళ్ళకంటూ కష్టపడిన విధానం ఫలితం రావాలని కోరుకున్నాను తప్ప ఒక హీరో ఎక్కువ హీరో తక్కువ అని చెప్పి నేను ఏ సినిమాను అట్లా చేయను. ఏ సినిమా ఏ డైరెక్టర్ అయినా బడ్జెట్ పెట్టకుండా కష్టపడకుండా నగలు ఆ సినిమాని నమ్ముకొని చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాము. ఎందుకంటే ఆ టైంకి ఏ సినిమా లెగిస్తే ఆ సినిమా మనం ఎక్కువ మంది చూస్తారు, కలెక్షన్ ఎక్కువ వస్తుంది, యూత్కి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలా అని చెప్పి వేరే సినిమా తక్కువ, వేరే హీరో తక్కువ అని చెప్పి అట్లా ఏం లేదు. ఏ సినిమా వచ్చినా సరే కంపల్సరీ హిట్ అవ్వాలని కోరుకుంటాం. అంటే మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా, పలానా సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్పేసి, అట్లా మీకు ఏ సినిమా పేరు ఎక్కువ వినిపిస్తుంది? వినిపిస్తుంది అంటే ఫ్యాన్స్ వాళ్ళకున్న ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఆ సినిమా కొంచెం ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ ఎలా అనిపించాయి మ్యామ్ మీకు? పవన్ కళ్యాణ్ ఓకే, బెటర్, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఒకవేళ ఆ సినిమా ఆ రోజు రిలీజ్ అయితే కొంచెం ఆ యూత్ని బట్టి సినిమా లెగుస్తుందేమో, ఆ సాంగ్స్ని బట్టి. అసలుకే కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ సినిమాని కొంచెం ఫ్లాప్ అయినా సరే హిట్ చేయాలనే వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు. అది ఏంటంటే ఇప్పుడు రాజకీయం పక్కన రికార్డులు తిరగడానికి సినిమా తీస్తుంది. ఈ దిశ వాళ్ళది వేరే ఉంటుంది మొత్తం. వేలాది మంది ప్రజలు ఏంటంటే చాలా మంది ఎవరైనా సరే ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్రజలకి సేవ తన ఒక నటుడి బాధ్యత కంటే పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఎక్కువ చేస్తాను. అందుకే నేను పవన్ కళ్యాణ్ సినిమా. అయితే దురంధర్ 2 సినిమా అనేది ఇండియా పాకిస్తాన్కి సంబంధించి దేశభక్తికి సంబంధించిన అని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆ సినిమాకి చూడరంటారా? చూస్తారు. ఈ సినిమా చూసిన ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా చూసినారు, తర్వాత దురంధర్ 2 సినిమా వస్తారు. అంటే ఏ సినిమా నేను తక్కువ చేయను. సినిమా వెళ్ళండి, చూడండి, నచ్చితే చెప్పండి, మంచిది అని చెప్పండి, ఎవరు ట్రోల్ చేయకండి సినిమా. మరి ఇప్పుడు ఓజీ సినిమా అంత హైప్ అనేది ఈ సినిమాకి ఉన్నట్టుగా అనిపించట్లేదు. మరి జనాలు ఇంట్రెస్ట్ ఉందంటారా? ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సినిమా బాలేదని ఎవ్వరు ఏం చెప్పారు. ఉస్తాద్ భగత్ సినిమా మామూలు టాప్ లేచిపోతుంది. ఎందుకంటే అనే మన గ్రూప్ లేకుండా మన హైదరాబాద్ గోల్డ్ చార్మినార్ పక్కన బైక్ మీద స్టంప్ చేస్తాడు. 80% ఒరిజినల్గా చేసాడు. అది చేసింది కాబట్టి పర్లేదు, మంచిగా ఉంటుంది. సినిమా గురించి ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఓజీ సినిమాకి ఫర్ ది ఫస్ట్ టైం 300 crores అని చెప్పేసి ఒక మార్క్ పడింది. మరి ఈ సినిమా అనేది ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయంటారా? ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది. ఒకప్పుడు రాజకీయం లేకుండా సినిమా ఇస్తారు. రాజకీయం ఉండి కూడా సినిమాలు తీస్తున్నారంటే అంతకంటే ఏం కావాలి? పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ ఎక్కడో విదేశాల్లో వ్యాపారాలు ఉండి పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది చాలా మంది వేడి చేస్తారు. అది అనేది ఇంకేం కావాలి? సో ఖచ్చితంగా ఓజీ కన్నా ఎక్కువనే ఓజీ కన్నా ఈ సినిమా చాలా ఇంకా మించిపోద్ది. మన మెగాస్టార్ సినిమా మొన్న వచ్చిందా, ఆ సినిమా కంటే ఈ సినిమా ఇంకా హై లెవెల్లో వెళ్ళిపోతుంది. మరొక గబ్బర్ సింగ్ అనుకోవచ్చా? మరొక గబ్బర్ సింగ్ కాదు, అంటే ఇద్దరు డైరెక్టర్ ఆయన్ని, హీరో ఆయన్ని, క్యారెక్టర్ కూడా పోలీస్ ఆఫీసరే. అవును కరెక్టే అనుకోవచ్చు. అంతకు మించి అంటారా?
అంత మించి ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే మామూలు. ఇంకోటి మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇద్దరు బ్రదర్స్ కానీ అతనికి ఇచ్చిన ఫైటింగ్ ఉంటాయి. అందులో పొలిటికల్ డైలాగ్స్ కానీ బాగుంది.